ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ ब्रह्मणः द्वितीय प्रारार्थे स्वेते उदयने वसुन्तरतौ चैत्रमासे शुक्लपक्षे चतुर्थ्याम् अखिलवासरूपिणी श्री ललिता परमेश्वरी चंडी परदेवतामुद्दिश्य चंडी परदेवता प्रीत्यर्थं धर्मज्ञान्य धर्मात्युक्तान् निवृत्तिपूर्वक धर्म संस्थापन द्वारा इప్పటి చాలు సాగుతుంటారు అంటే అందరూ వస్తారు. అందరూ కూడా చేతులు జోడించండి. తేన సహస్రధారేణ పావమాగ్రత్వం ధ్రువాన్ ఏషవు దేవ ప్రదేశానుసరణ పూర్వాహి జాతిస్తవగత్తే అంతా సుభగాగమానస్య నిశ్చమాన మధ్యే రత్నం పరస్పృణాతు దక్షిణోత్తరే సుశ్రవాం అగ్నోత్తరశిక్ష అధికేను మన్యస్వ హనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవిత ప్రసూయ త్రివేణాద్యమాదాయ శుచి సంపూర్య ప్రజాపతి ఇంద్రాయ శివం ఏకం త్రీణి చత్వారి అగ్నేయ ఉత్తరపూర్వే ఉత్తరార్ధే పూర్వార్ధ అగ్నే త్రీణి చత్వారి అగ్నేయస్సాహి మధ్యేగ్నోదగ్నేయస్సాహ అగ్నేయ ఇదం ఉత్తిష్య హోష్యమానాని సర్వాణి ద్రవ్యాన్ని నిర్దిష్ట. ఏ దేవతలను ఆహ్వానించి ఈ ఆహుతులను సమర్పిస్తున్నామో ఆ దేవతలకు అందించి మేము చేయు పోస్ట్ మ్యాన్ తిరిగా సహకరిస్తాడు. యజ్ఞేశ్వరుడు పోస్ట్ మ్యాన్ తిరుగుతాడో అలా మనం ఏ దేవతలను ఆహ్వానించుకుంటామో గణపతి హోమం చేస్తే కోరినటువంటి కోరికల రూపంలో కానీ మనల్ని ఆశీర్వదిస్తారు దేవతలు. దేవానాం ఆజ్యమాహ మనస్ఫూర్తిగా మనం చేసేటువంటి గణపతి హోమము నవగ్రహ హోమము అమ్మవారికి సంబంధించిన హోమాలు చేస్తున్నాం కాబట్టి మనసారా ఆ దేవతను నమస్కరించుకుంటూ ఆ దేవతల్ని ప్రార్థించుకుంటూ స్వాహ అన్నప్పుడు మాత్రమే ద్రవ్యం వేయాలి. నమః అనుకుంటూ ఆ గట్టి మీద పెట్టుకోండి. ఆ ద్రవ్యము పెట్టుకొని స్వాహ అన్నప్పుడు 3 వేలు బొటన వేలు మధ్య వేలు ఉంగరం వేలు బొటన వేలు మధ్య వేలు ఉంగరం వేలు సూతగణాయ ఇదన్న మామానేన భవతు అథ చండీ హోమాఖ్యం కర్మ కరిష్యే కానీ విధంగా ప్రార్థన చేసుకుంటూ స్వాహ అన్నప్పుడు మాత్రమే ద్రవ్యం వేస్తూ ఉండాలి. ఎవరు చెప్తారో వినండి శ్రద్ధగా. సమస్తమైనటువంటి సృష్టికి ఆధారభూతురాలైనటువంటి సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాత యొక్క ఉపాసన చేసుకోబోతున్నాం. ఎంతో అదృష్టము, ఎన్నో జన్మల పుణ్యము పాల్గొని చేసుకోవడం ఇంకా మహాద్భుతమైనటువంటి అనుగ్రహం అంటే అమ్మవారు. కాబట్టి ఆ చండీ అమ్మవారి యొక్క హోమం చేసుకుంటున్నారు. అందరూ కూడా ఈవినింగ్ వరకు పంపిస్తాం. మనకు అమ్మవారి యొక్క స్వరూపాలు స్వరూపంగా ఉంటుంది. ఏ రకమైనటువంటి ఆయనకు శక్తిని ఆయుధాలను ప్రసాదించిందట. అప్పుడు విష్ణుమూర్తి పంచవర్ష సహస్రాన్ని బాహుప్రహరణాభు వాళ్ళిద్దరితో 5000 సంవత్సరాల పాటు యుద్ధం చేశాక ఎవరూ ఓడిపోవట్లేదు. విష్ణుమూర్తి ఓడిపోతే సృష్టిగా ఇద్దరు రాక్షసుల యొక్క మనస్సులో ఒక విధమైనటువంటి అహంకారాన్ని గర్వాన్ని ప్రేరేపించిందట. ఆడుకోని చెప్పి విష్ణుమూర్తిని అడిగారట. అప్పుడు ఆ విష్ణుమూర్తి అమ్మవారి కటాక్షం అయింది అని చెప్పి ఆలోచన చేసి మీరిద్దరు
जगदम्बा महाराज की जय। ओम नमश्चंडिकाय स्वाहा। ओम ऐं मार्कण्डेय उवाच श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः। श्रीं महालक्ष्मी नमः स्वाहा। श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः। महामाया महदेवधारमन्तरादिवः सबभो महाकाकसावरण सतयोरवेः। श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः स्वाहा। श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः स्वाहा। राजा भूतमस्ते क्षिमण्डले श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः। कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः। अमादेव निर्दिष्टे दुर्बलस्तरात्महे कोशावरञ्च भगवन्त्रापस्तफले स्वाहा। श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः स्वाहा। श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः। श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः स्वाहा। श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः। स्वतंत्रासन मद्राक्षे नीलवल्यसमेन श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः स्वाहा। श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः। संजितस्वजक्षेण क्षैकोशोकमिश्री एतच्छादि सुन्दरसुन्दरानपाक्षः। श्रीं कमलालय प्रसीदा श्रीं लक्ष्मी नमः स्वाहा। श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः स्वाहा। ओम श्रीं कमलालय स्वाहा। श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः। रमेश प्रश्रया भगवान् श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः स्वाहा। ओम श्रीं महालक्ष्मी नमः स्वाहा। श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः। समाधन्नाम वैश्यो उत्पन्नधरणाकुले श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः स्वाहा। ओम श्रीं कमलालय प्रसीदा पुत्रेण धर्मेधरम् श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः स्वाहा। ओम श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः। श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः स्वाहा। ओम श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः। इत्थं नशम्यदेवानां प्रजापतिर्मधुसूदनः जगारकोपं सर्वस्तभर्गणीर्गुणानो श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः स्वाहा। श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः। अन्येषां च कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः स्वाहा। ओम श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी स्वाहा। श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः। अतलं तत्र रक्तेन सर्वदेव शरीरम् एकस्तदनभुवन्नादे व्याप्तलोकत्रयं दृशा। श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः स्वाहा। ओम श्रीं कमलालय महालक्ष्मी नमः। यदेवन्दसुरपादमुद्राद्वारकः विरोधस्य द्वाराकराकारः श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः स्वाहा। श्रीं कमलालयमण्डलम् श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः स्वाहा। ओम श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः। समस्तरो भवेन्द्रः कालचक्रवाण्यप्रत्यस्य समग्रफलं श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः स्वाहा। ओम श्री देवी कमलोत्तमं श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः स्वाहा। श्रीं कमलालय महालक्ष्मी नमः। अंगुलीनेक रूपाणुदाभे किंचिदंशनं अम्लानमंकिदां शिरस्सुरचापरं श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः स्वाहा। श्रीं कमलालय महालक्ष्मी नमः स्वाहा। ओम श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः। ददाशोकं सुरजापानपात्रं फलादिभः तेजस्सर्वनागेशो महाविभूषितं श्रीं कमलालय प्रसीदा श्रीं महालक्ष्मी नमः स्वाहा। श्रीं
कमलालय प्रसीद प्रसीद स्मरे कमलालय प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः स्वाहा ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालय प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः स्वाहा श्रीं ह्रीं श्रीं कमले कमलालय प्रसीद समसंधर्षद्रयाच कमलालय श्रीं ह्रीं श्रीं कमले कमलालय प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः स्वाहा ओम श्रीं ह्रीं श्रीं प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः स्वाहा సరే సరే తీసుకోండి మీరు పని మీరు తీసుకోండి వీడియో చూపించడానికి రాదు వీడియో ఇది प्रगत्ये भद्राय प्रणवाय समरिवा అయోధ్యాయంలో చెప్పాడు కదా, నన్ను ఎవరైతే ఓడిస్తారో వచ్చిన రాజులిద్దరిలో ఎవరినైనా పెళ్లి చేసుకో, లేకపోతే కేశాకర్షణ విహ్వలాన్నయామి, జుట్టు పట్టుకొని ఈడ్చుకుపోతాను. కాకపోతే నా ప్రతిజ్ఞ నాకుంది, నా చిన్నప్పటి నుంచి చేసుకున్న ప్రతిజ్ఞ, కాబట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి అని అన్నారట అమ్మవారు. హుంకారేణైవ తంభస్మసాచకారాంబికాదత, ఒక్క హుంకార శబ్దం చేతనే వాడిని వాడి వెంట వచ్చినటువంటి సైన్యాన్ని అమ్మవారు సంహరించడం జరుగుతుంది. సోమరాక్షుడు సంహారం 6వ అధ్యాయం. పద్మావతి చింతయే ఓం నమశ్చంద్రజయ స్వాహా ఓం క్లీం సర్వాయ స్వాహా విశాలమైనటువంటి నోరు కలిగి ఉన్నదట. ఆ జిహ్వను, ఆ నాలికను కనుక ఒక్కసారి బయటికి తీస్తే ఆకర్షణ
ప్రచండమైనటువంటి ప్రకాశాన్ని ఇవ్వకుండా ఈ సృష్టికి ఆధారపడుతున్నటువంటి జయ జగదంబ మహారాజ్ఞికి జగదంబ విశ్వపావనికి హర నమ పార్వదేవదయ హర హర మహాదేవ హర. ఒక విషయం మీకు చెప్తున్నామా, రాత్రికి సరస్వతి నమస్తే గానపత్యాయ నమస్తే దక్షిణాగ్నే నమ ఆహ్వనీయాయ మహాదేవ్యై నమో నమః. కాండద్వయం యజ్ఞ హోమకుండం చుట్టూ ప్రదక్షిణం, హోమకుండం చుట్టూ నమో నమః. కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో వేదినే. సత్కర్మ సఫలం నిర్యుష్టిస్తిరః కౌట్యో మహర్య రాజస్థితాన్విశేషాని తపత్కర్మాత్మకాని వే యాని తేషాం శేషానాం కృష్ణానుస్మరణం పదం కృష్ణకృష్ణేది కృష్ణేది సురేవస్తు సమస్త సన్మంగళాని భవంతు. అలాగే ప్రదక్షిణాలు తీసుకుంటూ నేను చెప్పిన శ్లోకం అనండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్ని స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే భవ్యవే. సంకల్పిత ప్రతిష్టాపనా మహోత్సవాంగ ద్వితీయ దివసాంగే దుహోమేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ విఘ్నేశ్వర దేవత గౌరీ శంకర పరివార దేవత చరణారవిందార్పణమస్తు. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి విద్యా పరమేశ్వరి చండీ పరదేవత చరణారవిందార్పణమస్తు. పర్యాప్య అనంతరాయాయ సర్వ
समस्तमोतिरात्रमुत्तममहद्भवति सर्वस्यापि सर्वस्य चित्ते सर्वमेव तेनाप्नोति सर्वं देवी देव्यानन्दभोगस्तु देवस्यानन्दभोगस्तु चतुस्सागरपर्यन्तं भो ब्राह्मणेभ्यो शुभं भवतु लोकाः समस्ताः सर्वे सद्भावनास्तु विश्वस्य कल्याणमस्तु गतां संरक्षणमस्तु संस्कृतम् अभिवृद्धि ఇక్కడ హోమం మీద కూర్చున్నాడు పోయి ఒకసారి గోమాత ప్రదక్షిణ చేసుకొని మీ కాడ భోజనానికి వెళ్ళిపోండి అమ్మా. రంగాలు వచ్చి తీసుకొని పోతాను. కొంతమంది అంటే ఇప్పుడు ఇంటికి తీసుకుపోయి తెచ్చుకుంటున్నారు. అవును మాకు అలిగినట్టుంది మేడం. లేకపోతే మన ఇంట్లో నెయ్యి ఇప్పుడే స్టార్ట్ ముందర మొక్కలు ఆడోళ్ళు ఎంత మొక్కలు ఆడోళ్ళు ఎంత మొక్కలు అవును పంతులు గారు కొంచెం ముందుకు రాదు, ఎండ పడుతుంది. అయిపోయింది ఇప్పుడు. ఒకసారి ఈ నెంబర్ చెప్పు నాకు. రెండో వరకు అమ్మా పిల్లలు ఉన్నా स्वाध्याय प्रवचनेता अग्निहोत्रञ्च स्वाध्याय प्रवचनेता आश्रयश्च स्वाध्याय प्रवचनेता वामजञ्च स्वाध्याय
रुद्रानवाकाञ्जपं दीक्षितसिद्धये ध्रुवरदं नित्रोविषिञ्जे शिवम् ब्रह्माण्डव्याप्तदेहा भक्तैर्मरुजा भासमाना भुजङ्गैः कण्ठे कालाः कपर्दाः कलशशुष्कलाः चण्डकोदण्डहस्ताः त्रियक्षा रुद्राक्षमालाः सुररिगवपशशाम्भवा मूर्तिभेदाः रुद्राश्रे रुद्रसूक्तप्रकटविभवान् प्रयच्छन्तु सौख्यम् लं पृथिवे तत्त्वात्मने गन्धम् विश्वगन्धहस्ताक्षसते विशेषशल्यानां मुखाशिकोनुस्तुमना विश्वतः अधो यैषविस्तमारे अस्मन्निदेहि तद्विस्ताहेभ्यो हरिकेशेभ्यः चैरवे परिचरायारण्यानां पतये नमः स्वाहा नमो सुमध्यानकञ्जरभ्यप्रकुन्दानां पतये नमः स्वाहा जने मधन्तानि कर्मसि स्वाहा नमस्ते नामयन् हृदयं विश्वाय
బాబు బాబు ఇంటికి రా నువ్వు ఇంటికి కొంచెం నా అటు సైడ్ పోవే गौरी शंकर स्वामी शरणार्पणमस्तु అంకుల్ మీరు జరిగారు మాట్లాడలేదు మా షాపులే కొనుక్కోపోరు అంటుంది మరి ఓం నమ శివాయ అన్నారు అందరూ. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు ఎడున్నావు? లైన్లో ఉండు అట్లా. आरो निर्विघ्नकामसमाप्त्यर्थं महानुफलारोग्यर्थं हृद्यर्थं गान्यर्थम् अभ्युदयन्तात्मान्यात्फलविद्यर्थं ब्राह्मणे महायनैस्ता कर्मणपुण्याः वाचनं गच्छेतं गतेन कलशाराधनं गरिष्ये
సార్ ఎట్టుకున్నారా गन्धादकेनाभ्युक्षालं पृथिवीदत्तात्मने गन्धम् हम आकाशदत्तात्मने पुष्पं यं वायुदत्तात्मने धूपं यं तेजस्तत्तात्मने दीपम् तं सर्वदत्तात्मने ताम्बूलादि सर्वोपचारपूजां परिकल्पयामि नमः कर्पूर अगरुचन्दनाद्यैः आलोक्य विश्वं चक्रामतो तस्माद्विराडयायत तदातो अक्षरस्य देवादित्यज्ञं गन्धानाः तत्सं बलिः शुक्रोच्छन्दा देवदेवा अजन्दा तस्मादुस्वाजायन्दा यत्पुरुषं लक्ष्मीवनपभामिने अश्वपूर्वां वनमध्यान्नस्य नामप्रबोधिने आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तवृक्षो धवीवः उभयसमान् देवसमस्तेऽस्य वनिनाथः श्रीनिवासां वरान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यः प्रजानां भवति माता आयुष्मन्तं करोतु मां पद्मं मयि सन्निधत्वा मैडम 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 नमस्ते नमः
ఇటు తిరగండి, లైట్ పడతలేదు, ఇటు తిరగండి. పైకెక్కకు, వద్దరారు, నీడ పడుతుంది ఇది. పైకి రావాలి కొంచెం. పైకి రమ్మండు. తమ్ముడు లైన్లో రావాలి. లైన్లో రారి. ఒరే నాయన అట్లా పోయకరా, కెమెరా కట్టమవుతుంది. రాదు తాత, ఇడికెళ్ళి అట్టనే రావాలి. పైకి రావాలి, పైకి రండి.
दिगाल लाए दिगाल है Prepara
ముందుకు రారా ముందుకు రా వెంకటరమణ శర్మ గారు వెంకటరమణ శర్మ జలాజలాశాంగ మూలమంత్ర హోమాలు అన్ని తక్కువ మినిమం ఒక 11 చొప్పున అన్ని దేవతామూర్తుల యొక్క జలాజలాశాంగ మూలమంత్ర హోమాన్ని పరిశ్రమ చెప్పి హోమం చేయాల్సిందిగా విజ్ఞప్తి. ओम गं पृथ्वी तत्त्वात्मने गन्धं परिकल्पयामि नमः गं आकाशतत्त्वात्मने पुष्पाणि परिकल्पयामि नमः गं वायुस्तत्त्वात्मने धूपं परिकल्पयामि नमः गं तेजस्तत्त्वात्मने दीपं परिकल्पयामि नमः गं अमृततत्त्वात्मने अमृतरस उपः अमृतरसवाहारनैवेद्यं परिकल्पयामः अमृतत्वात्मने अमृतरसवाहार नैवेद्यं कोपरकागोपसि अकल्पकरणेशम् अमृतरसवाहार नैवेद्यं परिकल्पयामि नमः संसर्गतत्त्वात्मने ताम्बूलानि सर्वोपचारपूजां परिकल्पयामि नमः చేతులు కొంచెం అందరూ నిశ్శబ్దం దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. ప్రతిమాయా శిరోఫల ప్రకాశయ ప్రతిష్టాం స్వం ధాత్రే తుభ్యం నమో నమః హరమత్ హరమత్ సర్వ దోషోఘాం ముజ్జగం ములగన్నమాయమ్మ దేవాది కేవలో భవాని విశ్వవినోదిని నందినుతే ఐగిరి నందిని పాపోహం పాపగర్భాహం పాపాత్మా పాపసంభవః శక్తిరాధోపచార భక్తిపచార శక్తిపచార పూజా సమర్పయామి ఋషిమండల సంశోధ్యార్థదత్త ప్రదర్శకం ఋగ్వేదం శృణుదేవేశ మహాదేవ నమోస్తుతే ఓం విఘ్నేశాస్త్రే విజ్ఞాయం విజ్జనం కర్మదర్శకం యజుర్వేదం గృహాణేదం మహాదేవ నమోస్తుతే ओम यजुर्वेद सेवा प्रिय यजुर्वेद सेवा मम धारया यजुर्वेद सेवा प्रिय सामवे ओम
रक्षांसि यत्रोग्रविशाश्च नागाः यत्र रजोदस्युबलानि यत्र दावानलो यत्र तथाभ्यमध्ये तत्र स्थिता त्वं परिभासि विश्वम् विहीनं परमेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे अनेन पञ्चान्वितदीक्षापर्यन्तपर्जन्या पृथिवे शस्त्रशाली देशोऽयं शोभरितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः वधनाः सदनाः सन्तु जीवन्तु शरदां शतं नमः पार्वतीपदे जितेन्द्रियो बुद्धिमतां वरिष्ठो वातात्मजो वानरयूथमुख्यो श्रीनामदूतो शिरसा नमामि रामय्यदूतो मनसा स्मरामि। जय बोला राजा रामचंद्र स्वामी भगवान की जय। राजा रामचंद्र भगवान की, राजा रामचंद्र भगवान की, भोला शंकर भगवान की। चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शरदिन्दु समाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोस्तुते। अखण्डानन्दयोगीन्द्रं भावानन्दपरिव्रजं सान्द्रानन्दविसंहेशं चन्द्रमौलीश्वरं भजे। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। मनोजवं आरुह्य स्वामिनामानं नृसिंहस्वामिनामानं रुक्माभट्लसुभं ओरोरि गणपतिरा నీకునే ఉండ్రాళ్ళు పెట్టేదరా ఓరోరి గణపతిరా నీకునే ఉండ్రాళ్ళు పెట్టేదరా నిరములించిన దారి కబోరాకు నిరములించిన దారి కబోరాకు నీకునే దోహారు నీకిదే దోహారు స్వామి ఓరోరి గణపతిరా నీకునే ఉండ్రాళ్ళు పెట్టేదరా కారుణ్య గుణసాగరా స్వామిని కరమెత్తి దీవింపరారా రారా స్వామి కారుణ్య గుణసాగరా స్వామిని కరమెత్తి దీవింపరారా భారములన్నిటికీ నీవే దిక్కను కొనుచు భారములన్నిటికీ నీవే దిక్కను కొనుచు నిర్భయుడయున్నాను రారా రారా నా స్వామి నిర్భయుడయున్నాను రారా రారా నా స్వామి ఓరోరి గణపతిరా నీకునే ఉండ్రాళ్ళు పెట్టేదరా రారా రారా ఓరోరి గణపతిరా నీకునే ఉండ్రాళ్ళు పెట్టేదరా రారా వేగరారా నే కోరిన వరమీయరారా రారా స్వామి గుర్తు వేగరారా
నీకు పాయసము పోసేదా బొజ్జ నిండా నీకు పాయసము పోసేదా మోమెత్తి మాట్లాడరా రారా నా స్వామి మోమెత్తి మాట్లాడరా రారా నా స్వామి ఓరోరి గణపతిరా నీకు ఉండ్రాళ్ళు పెట్టే గరారా రారా నేరములెంచిన దారి రహదారి రహదారి కడ్డోరాకు నేరములెంచిన దారి కడ్డోరాకు నీకిదే జోహారు రారా నా స్వామి నీకిదే జోహారు రారా రారా నా స్వామి ఓరోరి గజానన భగవానికి జై. సౌండ్ బాబు పాని నా పైన దయజూపువాని తీరికతో కణికరాన విరాన వరాల జనని నా పైన దయజూపువాని మీనా పాని నా పైన దయజూపువాని జదల నేత్రి నిత్య మంగళదాత్రి నీరే జదల నేత్రి నిత్య మంగళదాత్రి నిరూపమ సౌందర్య నిర్మల శుభగాత్రి నిరూపమ సౌందర్య నిర్మల శుభగాత్రి భారమునీదేనమ్మ సిద్ధభక్త జనయిత్రి సారసారకు నిన్ను సన్ను తింటునమ్మ భారతి నా పైన దయజూపువాని వీణ పాని నా పైన దయజూపువాని కాటుక కనుదోయి కరుణామృతము గురియా కాటుక గనుదోయి కరుణామృతము గురియా పాటల ధరమందు పసిడి నవ్వులు మెరయా పాటల ధరమందు పసిడి నవ్వులు మెరయా నీటైన నీ రూపు నేత్రోత్సవము సేయా నీటైన నీ రూపు నేత్రోత్సవము సేయా మాటలు విశ్వేశు అంగరంగ వైభవంగా నిన్న ప్రారంభంలో నన్ను ఆహ్వానించడం నేను ఇక్కడికి రావడం ఇందులో నేను కూడా ఒక భాగం కావడం ఎంతో ఆనందంగా భావిస్తున్నాను మరియు అదృష్టంగా కూడా భావిస్తున్నాను. మా పెదనాన్న నాకు ఫోన్ చేసి నాయనా ఇక్కడ టీ గౌరారం తిప్పలనేని గౌరారంలో రామ ప్రతిష్ఠ జరుగుతుంది, నువ్వు రామాయణం చెప్తే బాగుంటుంది అని అనగానే చాలా ఆనందం అనిపించింది. ఎందుకు అంటే ఇక్కడ రామాయణం కథాగానం చేయడం నా అదృష్టం, వింటున్న మీ అందరి అదృష్టం కూడా. కాబట్టి నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి పెదనాన్న గారు శ్రీ త్రిగుల కృష్ణమూర్తి హరే హరే అందరూ రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ. మనము భజన చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా చప్పట్లు కొడతాం. ఎందుకు కొడతాం చప్పట్లు అంటే సాధారణంగా మనం ఏదైనా బయట ఆరబోస్తాం, పప్పులో ఏదో బియ్యం ఆరబోసినప్పుడు పక్కకు ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు మీద పక్షులు ఉంటాయి. ఆ పక్షులు మనం ఎప్పుడు ఇక్కడి నుంచి కదిలితే ఆ విత్తులను తీద్దామని ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ పక్షులను వెళ్ళగొట్టడానికి మనం ఏం చేస్తుంటాం, షో ఉషో పిల్లలందరూ కూడా చెప్పాలి ఎట్లా కొడతాం, అట్లా కొడుతూ ఉంటాం. అలాంటిది ఈ శరీరం అనే చెట్టు మీద 6 రకాల పక్షులు వాళ్తూ ఉంటాయి. ఏంటవి? కామ,
క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ 6 శత్రువులు ఎప్పటికీ మన మీద వాళ్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనం పంపించాలంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దైవనామ భజన చేస్తూ ఉండాలి. అందరూ కూడా గట్టిగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ జటాచల మందిర శంకర రజనీకర శేఖర భవహర, హరవేముల వాగదాసాగర, కరుణామయ రాజ రాజేశ్వర, పతిత పావన పదములను వీడను, శ్రీరామలీలా కథాగానము, చిత్త శాంతిని కూర్చు శృతి పేరము, గుణుడు సత్యముల మానవా, మట్టి గడితడికి హరికరా, రామ తెలుపము అంతర్గతంలో జీవినాం విధి క్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తనం. కలియుగం అంటే ఇప్పుడు ఉన్న ఈ కలియుగంలో జీవించే మానవులకు ఏమి చదువుకోకుండానే గొప్ప డిగ్రీలు ఉన్నాయి. మనము ఈ కలియుగంలో పుట్టిన వాళ్ళందరం చేస్తున్నాం. మరి ఇప్పుడు పుట్టిన మానవులు ఎలా తరిస్తారు, ఏం చేస్తే తరిస్తారు అంటే, ఒక పెద్ద దూదిగుప్ప ఉందనుకోండి, అందులో ఒక్క నిప్పు కణం ఒకటే, ఎక్కువ అవసరం లేదు, ఒక్క నిప్పు కణం పడితే చాలు ఆ దూది అంతా కాలిపోతుంది. అదే పద్ధతిగా ఎన్ని పాపాలు మనం చేసినా ఒక్కసారి దైవనామ స్మరణ చేస్తే చాలు అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి రాజా రామచంద్ర భగవానికి జై అంటే ఇక్కడ నీళ్ళల్లో పడుకున్న రాముడు కాదు, అయోధ్యలో ఉన్న రాముడికి వినిపించాలి. రాజా రామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి. మరి ఇంకా పుణ్యం ఎలా పెంచుకోవాలి, దీనికి ఇంకో పద్ధతి ఉంది. ఏమిటి అంటే, పంచభక్షంబులు భక్షించినను గాని సంతృప్తి చెందని జన్మమాది, భక్తి సూత్రములెల్ల వల్ల వేసిన గాని పరనిందమానని బ్రతుకుమాది, ముత్యాల రాసులు ముంగిట దోసిన కొసరుకై చేజాతు గుణము మాది, అండగా బంగారు కొండవై నీవుండ కల్ల పసిడికేర్చు ఘనత మాది. షడ్రసోపెంతగా అంటే పప్పు, కూర, చారు, నెయ్యి, అప్పడము, పెరుగు అన్నీ వేసుకొని తిన్నాక కూడా మళ్ళీ ఇంకేదో తినాలనిపిస్తుంటుంది. భార్యను అడుగుతుంటాం, టిఫిన్ మొత్తం లోపలికి పోకముందే ఏమై మధ్యాహ్నం ఏం చేస్తాం. ఇట్లాంటి హరికథలు ఎన్ని విన్నా కూడా పరులను అంటే పక్క వారిని ఎప్పుడు నిందిస్తూ ఉంటాం. అంటే ఎప్పుడు వారి యొక్క తప్పులను మనం లెక్క పెడుతూ ఉంటాం. మన తప్పులు పక్కకు పెడతాము, వారి తప్పులను లెక్క పెడుతూ ఉంటాం. అది కూడా ఎక్కడి నుంచో కాదు. ఈ హరికథ చెప్పినయ్య గారు కొంచెం పొట్టిగున్నాడు, పొడుగుంటే బాగుండేది, కొంచెం ఆయన వెంట్రుకలన్నీ చిన్నగా ఉన్నాయి, కొంచెం పెద్ద, అంటే ఇక్కడ నుంచి మనం హరికథ చెప్పిన వ్యక్తి నుంచి మనం ప్రారంభం చేస్తాం పరులను నిందించుట. అది మానుకోవాలి. మన మనసు ఎట్లాంటిది అంటే రాగి చెంబు లాంటిది, కడగంగానే తల 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 మెరుస్తుంటది. ఒక 2 గంటలు దాటితే దాని సంగతి తెలుస్తుంది. మళ్ళీ అట్లే హరికథ విన్నాక మనకు కూడా అనిపిస్తుంది, అరే ఇవాళ నుండి భజన చేయాలి, అరే ఇవాళ నుంచి మనం ఇది చేయాలనిపిస్తుంది. ఒక్కసారి బయటికి పోతే చాలు విషయం మళ్ళీ మనకు ముందరకు వస్తుంది. ఇంకా ఏమడుగుతాం, బంగారు కొండలాగా ఆ సాక్షాత్తుగా ఆ పరమాత్ముడే ఉంటే ఇంకా చిన్న చిన్న బంగారం కోసం మనం వెతుకుతూ ఉంటాము, ఎదురు చూస్తూ ఉంటాం. ఆ ఆశను తగ్గించుకోవాలి మానవులు. ఇంకా ఏం చేయాలి, ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వినరో భాగ్యము
బాగా వినాలి. ఎలాంటి విష్ణు కథలను వినాలి అంటే నారదుడు, వ్యాసుడు మొదలైన మహర్షుల చేత చెప్పబడినటువంటి విష్ణు కథలను చక్కగా వింటూ ఉండాలి. అందులోనూ రామాయణాన్ని ముఖ్యంగా వినాలి. ఎందుకయ్యా రామాయణాన్ని వినాలి అనేది మనలో ఉదయించే ప్రశ్న. రామాయణాన్ని ఎందుకు వినాలంటే రామాయణం జనమనోహరమాది కావ్యం బ్రహ్మాదిభిస్సురవరైరపి సంస్తుతించ శ్రద్ధాన్వితః పఠతి చ శృణుయాచ నిత్యం విష్ణో ప్రయాతి సదనం విశుద్ధగేహః. రామాయణం ఒక గొప్పనైన కావ్యం. ఎటువంటి కావ్యం అది? అందరి దేవతలు అంటే బ్రహ్మతో మొదలుకొని ఇంద్రాది దేవతలు అందరి దేవతలతో పొగడబడినటువంటి కావ్యం రామాయణం. దాన్ని శ్రద్ధతో విన్నా లేదా శ్రద్ధతో చదివినా చాలు, ఎటువంటి అప్లికేషన్లు కానీ ఎటువంటి ఎంక్వైరీలు కానీ ఏమి లేకుండా డైరెక్ట్గా మనకు మోక్షానికి వీసా దొరుకుతుంది. కాబట్టి అటువంటి విష్ణు కథలను చక్కగా వింటూ ఉండాలి. మరియు రామాయణం అసలు అందులో ఏముంది? కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహతో పౌలస్త్యవధమిత్యేవ చకారచరితవ్రతః. మనకు సాధారణంగా సినిమాల్లో కానీ ఎక్కడైనా కానీ రామాయణం ఒక 3 విషయాల్లో కనిపిస్తుంది అంతే. ఒకటి రాముడి యొక్క కథ, రెండోది సీత యొక్క చరిత్ర, మూడోది రావణాసురుడి యొక్క మరణం. ఈ 3 మనకు కనిపిస్తుంటాయి. కానీ రామాయణంలో ఎన్నో 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 ధర్మాలు చెప్పబడ్డాయి. ఎటువంటి ధర్మాలు అంటే మానవులు ఎవరెవరు ఏ ఏ పరిస్థితులలో ఎట్లా ప్రవర్తన చెయ్యాలి, ఎన్ని కష్టాలు వచ్చినా సహనంతో ఎలా భరించాలి, పుత్రధర్మము, మిత్రధర్మము, భార్యాధర్మము, భర్త ధర్మము, భ్రాతృధర్మము, శిష్య ధర్మము, శత్రుధర్మము, ఇలా ఎన్నో రకాలైన ధర్మాలు ఈ రామాయణంలో చెప్పబడింది. తినటం మనం ప్రారంభం చేస్తే ఎవరు మాట్లాడుతున్నారు, పక్కకు ఎవరున్నారో కూడా పట్టించుకోకుండా ఒక ముద్ద మీద ఒక ముద్ద, ఒక ముద్ద మీద ఒక ముద్ద, టకా 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 ఎట్లా తింటుంటామో అంటే చాలు. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులకి ఏమీ అవసరం లేదు. అన్ని భక్తి అంత ధర్మాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి పిల్లలందరికీ అందుకే ఈ రామాయణం అంత ముఖ్యం. కాబట్టి పిల్లలందరూ కూడా ఒకసారి గట్టిగా రాజా రామచంద్ర భగవానికి. ఇక ఈ ప్రతిష్టకు ఇప్పుడు జరుగుతున్న రామాయణానికి ఒక గట్టి సంబంధం ఉంది. ఏమిటి అంటే అసలు ఈ కథ ప్రారంభమైంది కైలాసంలో, జరిగింది భూలోకంలో. మొదలు కైలాసం నుంచి వైకుంఠానికి, వైకుంఠం నుంచి భూలోకంలో జరిగింది రామాయణం. ఇక్కడ మనము కైలాసానికి సంబంధించిన గౌరీ శంకరుల ప్రతిష్ఠ చేస్తున్నాము. తర్వాత వైకుంఠానికి సంబంధించిన రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేస్తున్నాము. కాబట్టి శివపార్వతుల, గౌరీ శంకరుల, రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్ఠా మహోత్సవంలో ఇవాళ రామాయణం అందరం కూడా చక్కగా వింటున్నాము. ఇక మీ దగ్గర ఎటువంటి టికెట్ ఛార్జీలు కానీ ఏమీ కూడా తీసుకోకుండా చక్కగా ఇప్పుడు మీ అందరినీ కైలాసానికి తీసుకోబోతున్నాను. భోలా శంకర భగవానికి. కైలాసంలో అక్కడ ఎలా ఉంది అంటే శ్రీమత్ కైలాసగిరియందున హైమవతి హరుల నెలవందున నియమిత పద్మాసనం మందున నీలకంఠుడు శాంతముగా నుండిన కైలాసంలో పద్మాసనంలో కూర్చున్నాడు పరమేశ్వరుడు. కళ్ళు మూసుకున్నాడు, చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాడు. పార్వతీదేవి పక్కకు నిలబడ్డది. ఈయన కళ్ళు మూసుకొని అరగంట అయింది, లేవలేదు. గంట అయింది, లేవలేదు. 2 గంటలైంది, లేవలేదు. పూట గడిచింది. అయినా కూడా ఆ పరమేశ్వరుడు కళ్ళు తెరవడం లేదు, ధ్యానం చేస్తూ ఉన్నాడు. అసలు పరమేశ్వరుని లేపన్నా వద్దా, ఆయన ఎవరిని ధ్యానం చేస్తున్నాడు, ఎవరిని స్మరణ చేస్తున్నాడు అని తెలుసుకుందామని ఆ పార్వతీదేవి ఒక్కో అడుగు పరమేశ్వరుని దగ్గరికి వేసింది. మరి తన భర్తనే కదా,
వెంటనే ఏమయ్యో ఏమయ్యో ఉన్నావా అని వెంటనే పిలవచ్చు కదా, కానీ ఆమె పిలవటం లేదు. ఎందుకు అంటే అందరిలాంటి సామాన్యమైన వ్యక్తి, సామాన్యమైన భర్త కాదు ఆ పరమేశ్వరుడు. ఎట్లాంటి వ్యక్తి అయినా ఎట్లాంటి వాడు ఆ పరమేశ్వరుడు అంటే, తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడేది కోరేది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడేది కోరేది. కరకవర్జల మేఘంలమేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. ఆది భిక్షువు వారినేది కోరేది, ఓడిలిచ్చే వాడినేది అడిగేది. చక్కగా మంచి స్వరంతో చక్కరైన రాగంతో పాడే కోకిలకేమో నల్లటి రంగునిచ్చినాడా పరమేశ్వరుడు. ఇంకేం చేసినాడు, అందరినీ ఉరుములతో మెరుపులతో భయపెట్టే ఆ మేఘానికేమో చక్కనైనటువంటి బంగారు రంగునిచ్చినాడు పరమేశ్వరుడు. అటువంటి నా భర్తను ఏమడగాలి అనుకుంటూ ఇంకా అంటుంది పార్వతి. ఏమంటుంది, తేనెలకే పూల పాలలకు మూలాల హాయి ఇచ్చిన వాడేది కోరేది. తేనెలకే పూల పాలలకు మూలాల హాయి ఇచ్చిన వాడేది కోరేది. బండరాలను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. తేనెలు ఇచ్చే ఈ పూలకేమో 2 రోజుల ఆయుష్నిచ్చినాడు పరమేశ్వరుడు. అదే ఎందుకు పనికిరాని బండరాళ్ళకేమో 1000 సంవత్సరాల ఆయుష్నిచ్చినాడు నా భర్త. అటువంటి నా భర్తను ఏమడగాలి అని పార్వతీదేవి అనుమానంతో ఒక 2 అడుగులు ముందరికి వేసి మెల్లగా పరమేశ్వరుని లేపింది. స్వామి, చాలాసేపటి నుంచి మీరు ధ్యానం చేస్తున్నారు. అసలు ఎంతో మంది పండితులు గాని మునులు గాని దేవతలు గాని 1000 సంవత్సరాలు నీకోసం తపస్సు చేస్తుంటే నువ్వు కళ్ళు మూసుకొని ఎవరి కోసం తపస్సు చేస్తున్నావో, ఎవరి కోసం ధ్యానం చేస్తున్నావో అని ఆ పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది. ఇక అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి 14 భువనాలలో అందరికీ అర్థం కాదు, కానీ మొదటి వైష్ణవుణ్ణి నేను, శివుణ్ణే, కానీ అందరికన్నా మొదటి పరమ వైష్ణవుణ్ణి నేను. అటువంటి నేను విష్ణుమూర్తి అవతారాలలో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని ఎల్లప్పుడూ ధ్యానం చేస్తుంటాను అని చెప్పినాడా పరమేశ్వరుడు. ఒక్కసారిగా పార్వతీదేవి ఆశ్చర్యపోయి మానవ అవతారాన్ని ఎత్తినటువంటి రాముడి గూర్చి 14 భువనాలకు అధిపతివైన నీవు ధ్యానం చేయడమా స్వామి? మందహాసము కూడా ప్రశ్నించెను, మంగళమౌ రామ కథ వినగను, రామ కథ తెలుమా, రామచంద్రుని లీలా వివరించుమా, నా జన్మమే సార్థకము సేయుమా, నాగహార సంతసము గూర్చుమా. శంభోత్వయా పురాణాన్ని కథితాని మమాంతికే రఘునాథస్య చరితం జన్మకర్మ సమన్వితం. స్వామి రాజధర శంకర, నాకు ఎన్నో పురాణాలు నీవు చెప్పినావు, ఎంతో ఆనందాన్ని కలిగించినావు. అయ్యా, నాకు ఇప్పుడు ఆ పరమ పావనమైనటువంటి రామ జననాన్ని, రామ కథను చెప్పి నన్ను ధన్యురాలను చేయమని ఆ పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది. మానవ మర్యాదలను నిలుపగా దానవ తామగమడు గంటగా ధర్మము రామ కృపని భూమిలో ధరణి భారము
ప్రేమలు చెబులు వినుమానిని కమలిలను బాలా ఇక పరమేశ్వరుడు పార్వతీదేవికి కథ చెప్పడం ప్రారంభం చేసినాడు. సనక సనంద సనత్కుమార సనత్సుజాతులు ఈ నలుగురు మునిబాలకులు చిన్న గోచీలు పెట్టుకొని ఆ వైకుంఠంలో ఉన్న నారాయణమూర్తిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. 6 ద్వారాలు దాటినారు, ఇక నలుగురిని ఆపినారు. అటువంటి అహంకార బుద్ధితో 3 రాక్షస జన్మలను ఎత్తుదురుగాక అని ఈ నలుగురు మునిబాలకులు ఆ జయ విజయులకు ఇద్దరికి కూడా శాపాన్ని పెట్టినారు. దాని కారణంగా ఆ ఇద్దరు జయ విజయులు మొదటి జన్మను హిరణ్యకశపులుగా ఎత్తినారు. వారిని సంహరించడానికి నారాయణమూర్తి వరాహ అవతారాన్ని, లక్ష్మీనరసింహస్వామి వారి అవతారాన్ని ఎత్తి హిరణ్యకశపులను సంహరించినారు. కఠిన నిర్దయ దైత్య సంఘముగాదు కాదు కాదని కొనియాడగలిగినట్టి పురవరాగ్రమ్ము సాకేత పురవరమ్ము. ఇప్పుడు భారతదేశంలో ఉత్తరప్రదేశ్, ఇప్పటి ఉత్తరప్రదేశ్లో ఉంది ఆ కోసల ప్రాంతం. అందులో అయోధ్య పట్టణం. కఠినత్వము అంటే సున్నితత్వము లేని వ్యవస్థ కఠినత్వం. అటువంటి కఠినత్వము కానీ నిర్దయ కానీ లేకుండా ఎప్పుడూ పుణ్య కార్యాలను చేసే ప్రజలతో, గొప్ప సంపదలతో, అందమైన భవనాలతో, సుందరమైన వనాలతో ఉంది ఆ అయోధ్య పట్టణం. ఇంకా ఆ అయోధ్యను పాలిస్తున్నవాడు ఎవరు? దశరథ మహారాజు. పార్వతి, ఆ దశరథ మహారాజు ఎలాంటి వాడో తెలుసా? సతత గాంభీర్య ధైర్య భూషణ పరుండు వార్తకెక్కిన రాజన్యవర్తనుండు సకల భూపాల జన సభా సన్నుతుండు ధర్మ తాత్పర్య నిరతుండు దశరథుండు. గొప్ప ధైర్యం గలవాడు, మంచి పేరు గలవాడు, ఎంతో మంది రాజుల చేత ప్రజల చేత సన్నుతింపబడేవాడు, ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించేవాడు దశరథుడు. ఆ దశరథునికి ఆ పేరు సార్థకమైంది. ఎందుకు అంటే నిజానికి మనం కూడా దశరథులమే. మనం ఎందుకు దశరథులము అంటే మనకు 10 రథాలు మన ఒంట్లో ఉన్నాయి. ఏంటవి అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఈ 10 ఉన్నవాడు దశరథుడు. ఇక ఆ దశరథునికి మనకు ఏం తేడా అంటే, ఈ దశరథులకు ఆ దశరథునికి తేడా ఏంటి అంటే, ఆ 10 రథాలను తన అదుపులో పెట్టుకున్నవాడు ఆ దశరథుడు. ఈ 10 ఆధీనంలో తిరుగుతున్న వాళ్ళము ఈ దశరథులం. అంటే ఒకటే ఉదాహరణ, పడవలో నీళ్లు, నీళ్ళలో పడవ, ఇంతే తేడా. పడవలో నీళ్ళలో పడవ ఉంటే ఏం పర్వాలేదు, కానీ పడవలో నీళ్లు ఉంటేనే కష్టం. ఇక్కడ ఆ దశరథుడి చేతిలో అన్ని కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అతని చేతిలో ఉంటే మన ఆ 10 చేతిలో మనం తిరుగుతున్నాం. కాబట్టి అటువంటి గొప్ప దశరథుడు ఆ అయోధ్య పట్టణం అనుకూలవతి అయి చెప్పిన మాట వింటే ఆ భర్తకు చనిపోయినాక స్వర్గం కాదు, ఇక్కడే భూలోకం పైన స్వర్గం వాడికి. ఆ చెప్పిన మాట వినే భార్య ఉంటే, ఇక ఒకవేళ గనక ఇంకో రకమైన భార్య వస్తే వీడు ఇక సపరేట్గా యముడు, దున్నపోతు, పాశము, కత్తులు, దండము, కుంభిపాకము ఇటువంటి ఏమి కొనుక్కోవాల్సిన పని లేదు. ఆ భార్య ఒక్కటి కంప అయితే చాలు, వీడికి రోజుకి ఒక నరకం చూపిస్తుంది. ఎట్లా చూపిస్తుంది? ఇంకా మాంగళ్యానికి మరవముడి, మొగిలి రేకులు, విస్తరాకులు, గాలి గోపురం, ఇట్లా రోజుకో సీరియల్ చూపించి వాడికి రోజుకి ఒక నరకాన్ని చూపిస్తుంది ఆ భార్య. మరి అయ్యగారు ఒక్క భార్య ఉంటున్నా ఇంత కష్టం, 3 భార్యలతో నిజంగా దశరథుడు సంతోషంగా ఉన్నాడు అంటే, సంతోషంగా ఉన్నాడు. 60,000 సంవత్సరాలు పరిపాలించినాడు దశరథ మహారాజు. ఇక్కడ ఇంకో చిన్న, ఎప్పుడు ఆ భగవంతుడు ఒక చిన్న ప్రశ్న అందరికీ పెడుతూ ఉంటాడు. అన్నీ ఇస్తే భగవంతుణ్ణి మర్చిపోతాడన్న భయం, అందుకే అందరికీ ఒక ప్రశ్న పెడతాడు. అట్లే దశరథ మహారాజు కూడా ప్రశ్న, ఒక చింత ఉంది.
శంకరాచార్యులు అంటాడు ఏమని అంటే, చితి మనిషిని ఎప్పుడు కాలుస్తుంది అంటే చనిపోయినాక కాలుస్తుంది. అదే చింత ఎప్పుడు కాలుస్తుంది అంటే బతుకున్నన్ని రోజులు కూడా మనిషిని కాలుస్తుంది చింత. అటువంటి చింత పడుతున్నాడు దశరథ మహారాజు. ఎందుకు మనం లోకంలో చూస్తూ ఉంటాం, నిరుపేదకేమో కుక్కమురుగు సంతానం అంటారు, కోటీశ్వరులకేమో గొడ్డరికం. మృష్టాన్నం ఆరోగ్యము అంటే మృష్టాన్నమేమో ఆరోగ్యహీనునికి ఇస్తాడు భగవంతుడు, తినగల వారికేమో తిండి ఉండదు. కొంప నిండా పిల్లలు ఉంటారు, 10 మంది 12 మంది పుడతారు, పాపం వారికి తినడానికి తిండి ఉండదు. ఇంటి నిండా ధాన్యం ఉంటుంది, తినడానికి పిల్లలు ఉండరు కొంతమందికి. ఇక రాళ్ళు తిన్న అడిగించుకునే వాళ్ళు ఉంటారు, వారికేమో భగవంతుడు తిండి దొరకనివాడు. ఇక పంచభక్షాలు తినే స్తోమత ఉన్న వాడికి పాపం తింటే అర్థం. ఇన్ని చింతలు ఎప్పుడు భగవంతుడు అందరికీ పెడుతూ ఉంటాడు. అటువంటి చింత దశరథునికి కూడా ఉంది. ఏమిటా చింత? శర్వరీ దీపకశ్చంద్ర ప్రభాతో దీపకో రవి త్రైలోక్య దీపకో ధర్మ సుపుత్ర కులదీపక. రాత్రికి వెలుగునిచ్చేవాడు చంద్రుడు, పగటికి వెలుగునిచ్చేవాడు సూర్యుడు, లోకానికి వెలుగునిచ్చేది ధర్మము, వంశానికి వెలుగునిచ్చేవాడు సుపుత్రుడు. అటువంటి సుపుత్రులు గాని సంతానము లేక ఆ దశరథ మహారాజు చింతిస్తున్నాడు. పూర్వకాలం మనం ఏ కథ విన్నా, ఏ కథ చూసినా కూడా పిల్లలు పుట్టడానికి ఏడుపుతో ప్రారంభమవుతుంది ఆ కథ. మనం ఏ కథ చూసినా సరే పిల్లలు లేరు అన్న బాధ, పుట్టారన్న ఆనందం. ఇక ఇక్కడ ఏం జరిగింది? పాపం దశరథ మహారాజు చింతతో ఉన్నాడు. కాలం గడుస్తూ ఉంది. అయోధ్య పట్టణాన్ని 60,000 సంవత్సరాలు పరిపాలించినాడు. ఇక ఒకనాడు దశరథ మహారాజు అవనీషుండు కదినమ్మున అరణ్యమున వేటకైజన అలసటతో దశరథోపతి ఆవమరచి గుణ విశ్వాంతి దైవమాయ తెలియగరాదు దాని దాత పదమ్ము రాదు ధర్మసూత్రమంద్రుడు కటకు వీర తుండు నెత్తుడు పాపపుణ్య ఫలముల వెంట పాటిపో హిమశైల రమణీయ సుందర హిమశైల అలా చింతపడుతూ ఎట్లుంటివమ్మ నీకేమి కావలనయ్య అని ఇంక మమ్మెవ్వరు అడుగువారు ముసలి ముద్దలను మమ్ము తాళమాడించి బువ్వదిని పించువారెవ్వరింక వానకెండకు గొడుగువలే ఈ దీనులను కాపాడివాడు ఎవ్వరింక వేదాంగములు వినిపించి మా వీనుల ఇంపుగా వించువాడు ఎవ్వరింక వీడు రానేల ఇట వీని వేటగూల ఎరుగమైతి మీటులో ఇంత గుణమి అకట విధి చేత ఎవరైనా తపరమే ఏమి సేయుదు ఇంక మాకేది దారి ఏమి సేయుదు మాకు ఇంక ఏది దారి ఏమి సేయుదుము ఇంక ఏది దారి. అమ్మా నీకు ఇప్పుడు ఆరోగ్యం ఎట్లా ఉందమ్మా? నానా నీకేం కావాలి అనే ఇంకా మమ్మల్ని ఎవరు అడుగుతారయ్యా? మాకు ఈ గుడ్డి వాళ్ళకు స్నానం చేయించి ఒక ముద్ద అన్నం తినిపించేవారు ఎవరయ్యా? వేదాంగాలు వినిపించి మా చెవులకు ఇంపుగా వించేవారు ఎవరు? ఓడి దశరథ, మా వాడు ఎండకు నీడై వానకు గొడుగై చలికి తోడై మమ్మల్ని ఎప్పుడూ 24 గంటలు మమ్మల్ని కాపాడుతుంటే అటువంటి వాడిని నువ్వు పొట్టన పెట్టుకుంటావా అని దశరథ మహారాజుని ఆ బాధ నుంచి వచ్చిన కోపంతో ఇలా అంటున్నారు ఆ తల్లిదండ్రులు. ఏమంటున్నారు? బాలఘాతక దశరథుడా బాలఘాతక దశరథుడా బాలహన పాపము తోడా మా విధమున సుఖశోకమున మా విధమున సుఖశోకమున మరణించద వీశాపమున అని మమ్మను ప్రాణము విడిని అప్పుడు ప్రభలోక మందిని
దశరథ సద్గతి సాధించు నా జన్మలో ప్రజలు మెచ్చడి ప్రభుని గాంటున్నా మాధుపురుల మానసమునిందునా మాధుగా మా కీర్తి బలవునా ఈ పదమును కీర్తి కాపాడుమా ఓ పాప సవర్య దయజూడుమా. వారి ఆ దశరథ మహారాజు యొక్క కుల గురువైనటువంటి వశిష్ఠ మహర్షిని చేరుకున్నాడు దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు వశిష్ఠ మహర్షి కాళ్ళ మీద పడ్డాడు. ఇంకా లేచి అంటున్నాడు, గురుదేవా 60,000 ఏళ్ళు గడిచిపోయినాయి, గడ్డం తెల్లబడింది, నడుము వంగిపోయింది, ఇంకా నాకు ఆశ చావలేదు గురుదేవా. నాకు సంతానం కలుగుతుందా? మా వంశం అభివృద్ధి అవుతుందా? నేను ప్రజలను పాలించే గొప్ప రాజును చూస్తానా? మా పూర్వీకుల మానసం నిండుతుందా? దయచేసి చెప్పండి గురుదేవా అని ప్రాధేయపడ్డాడు దశరథ మహారాజు. ఇక అప్పుడు వశిష్ఠుడు కళ్ళు మూసుకొని భవిష్యత్తు చూసి ఇక దశరథ మహారాజుతో చెప్పడం ప్రారంభం చేసినాడు. దశరథ, గురు వశిష్ఠుడు మాటలాలించెను, కరుణతో భూపాలు ఎప్పుడైతే దశరథ మహారాజు వశిష్ఠుని ప్రార్థన చేసినాడో ఇక వశిష్ఠుడు చెప్పడం ప్రారంభం చేసినాడు. దశరథ, పుత్రకామేష్టి యాగాన్ని చేయవయ్యా, నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పినాడు. ఇక ఆ వశిష్ఠుడు ఎలా చేయాలో కూడా చెప్పినాడు. దశరథ, చక్కగా ఋష్యశృంగ మహర్షిని పిలిపించు, వారి ఆధ్వర్యంలో ఈ యాగాన్ని చేయమని చెప్పగానే దశరథ మహారాజు మొహం ఎలా వెలిగిందంటే 100 వాట్ల బలుగు కాదు, 1000 వాట్ల బలుగులాగా వెలిగిపోయింది దశరథ మహారాజు మొహం. పక్షే నవమ్యాం కర్కటే శుభే పునర్వస్ వృక్ష సహితే ఉచ్ఛస్తే గ్రహ పంచకే మేషం పూషణి సంప్రాప్తే పుష్పవృష్టి సమాకులే ఆవిరాసి జగన్నాథః పరమాత్మా సనాతనః. విలంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, నవమి తిథి, బుధవారము, పునర్వసు నక్షత్రము, 4వ పాదము, అభిజిత్ లగ్నం. ఈ సమయంలో సూర్యుడు మేషరాశిలో ఉండగా అంగారకుడు మకర రాశిలో, శని తులలో, బృహస్పతి కర్కాటకంలో, శుక్రుడు మీనంలో, అంటే వారి వారి స్థానంలో గొప్ప ఆ ఉచ్చ స్థానాలు అంటారు. అంటే గ్రహాలకి ఏవైతే గొప్ప స్థానాల్లో ఆ స్థానాల్లో 5 గ్రహాలు ఉన్నాయి. అటువంటి ఆ సమయంలో రాముడు ఈ భూమి మీద జన్మించినాడు. రాముడు జన్మించే సమయంలో 5 గ్రహాలు పరమోచ్చ స్థితిలో ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది అంటే పునర్వసు నక్షత్రం, రాముడు పుట్టిన పునర్వసు నక్షత్రము కోదండం అంటే ధనస్సు ఆకారంలో ఉంటుంది. అందుకే రాముడు అన్ని ఆయుధాలను వదిలిపెట్టి ధనస్సును చేతబట్టుకున్నాడు. ఇక 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండగా ఆకాశం నుండి పూల వర్షాలు కురుస్తున్నాయి. ఆ జగన్నాథుడు సనాతనుడు ఆ పరమాత్మ కౌసల్య గర్భం నుంచి బయటపడ్డాడు. పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం లో జన్మించినాడు రాముడు. అంటే కౌసల్యకు పుట్టినవాడు కర్కాటక లగ్నంలో పుట్టినాడు. ఇక కైకేయికి ఒక కొడుకు పుట్టినాడు, ఆయన పుష్యమి నక్షత్రం మీన లగ్నంలో పుట్టినాడు. సుమిత్రకు 2 కొడుకులు పుట్టినాడు, ఆశ్లేష నక్షత్రం కర్కాటక లగ్నంలో ఆ 2 పుత్రులు జన్మించినారు. దశరథుడు ఎంతో సంతోషపడ్డాడు, అయోధ్యలో ఉత్సవాలు చేసినాడు. ఎంత చేసినాడు అంటే ఎక్కడేసి పంచదార ఇంటింటికి పంచిపెట్టి అత్తరి చెరలో
పరాధుల విడిచిపెట్టి చిత్తములో లోదము బహువిత్తము పంచిపెట్టి పుత్రోత్సవము దశరథ భూపతి చేసముదమున. ఆ నలుగురు పిల్లలు అసలు సంతానమే కాదనుకున్న సమయంలో కొడుకు ఒకడు పుడితే చాలా సంతోషం అవుతుంది. అలాంటిది ఒక్కడు కాదు ఇద్దరు కాదు నలుగురు కొడుకులు పుడితే ఆ దశరథ మహారాజు ఎంత ఆనందంలో ఉన్నాడంటే అలా ఆనందంలో ఎత్తడేసి పంచదార మొత్తం కిలోల కొద్ది చక్కెర ఇంటింటికి పంపించాడట. ఇక కారాగారం శుభమైన శుభాపాన సమనే రామనామం శుభాపాన సమనే రామనామం శుభమైన నామం శుభమైన నామం శుభాపాన సమనే రామనామం శుభాపాన సమనే రామనామం. రాజా రామచంద్ర భగవానికి. అప్పటి నుంచి ఇంచుమించుగా మనము 8:30కు ప్రారంభం చేసినట్టు 8 గంటలకు ప్రారంభం చేస్తే తెలియకుండానే సమయం 10:30 అయింది. 10:30 అవుతున్నా ఇంత భక్తిగా ఇంత శ్రద్ధగా కూర్చున్నారంటే ఒక్కసారి అందరం కూడా గౌరారం టీ గౌరారం గ్రామ ప్రజలకు అందరం కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక 2 నిమిషాలు, ఎందుకంటే వినేవాళ్ళు చక్కగా వింటున్నారు, కొంతమందికి చిన్నగా నిద్రమబ్బు వస్తుంది, ఎందుకంటే 10:30 అయింది, సీరియల్ మిస్ అయినాయి. అన్నం శ్రీరామ జయ రామ జయ జయ రామ హరి హరి శ్రీరామ జయ రామ జయ జయ రామ. మనము చేపలను పట్టడం చూస్తాం. ఇక్కడ చేపలు పట్టడం చూసిన వాళ్ళు ఎంతమంది? మనం చేస్తున్న పట్ట వాళ్ళు లేవాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రాజా రామచంద్ర భగవానికి.